1970s పీరియడ్లో అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్ ఇతను. 30+ మర్డర్స్ హీ వాస్ ప్రూవెన్ గిల్టీ. క్రిమినల్ పెనాల్టీ కింద ఇతనికి 3 డెత్ సెంటెన్సెస్, 1 to 15 years ప్రిజన్ వచ్చింది. ఎవరో అనుకుంటున్నారా? ఇతని క్యారెక్టర్ మనం వాళ్ళు బ్రేక్ డౌన్ చేయబోతాం. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టైమ్. అది 1946. థియోడర్ రోబర్ట్ కోవెల్ అతను పుట్టాడు ఆ ఇయర్లో. అతను చిన్నప్పుడే వాళ్ళ అమ్మ ఎలినెస్ కోయిస్ కోవెల్ అతన్ని వాళ్ళ తాతగారి ఇంటికి తీసుకెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇతను పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి అతని క్యారెక్టర్ అనేది షేప్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ తాతగారికి మ్యానియక్ డిప్రెసివ్ ఇల్నెస్ అనే డిసీజ్ ఉంది. సో ఇది సైకలాజికల్ డిసీజ్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఇంటర్నల్ సంథింగ్ ఆ డిసీజ్ కాదు. సో మ్యానియక్ డిప్రెసివ్ ఇల్నెస్ అంటే ఏంటంటే వీళ్ళకి వైలెంట్ మూడ్ స్వింగ్స్ ఉంటాయన్నమాట. సో నార్మల్ పర్సన్కి ఉండాల్సిన మూడ్ స్వింగ్స్ కన్నా వీళ్ళు కొంచెం వైలెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి. ప్లస్ దాంతోపాటు ఇతనికి పోర్నోగ్రఫిక్ ఎడిక్షన్స్ ఉండేవి వాళ్ళ తాతగారికి. సో ఈ రెండు విషయాలు ఇతని మైండ్ సెట్ మీద బాగా ఇంపాక్ట్ అయ్యాయి అనమాట. సో హీ వాజ్ జస్ట్ చైల్డ్ కదా ఆ టైంలో. సో దాంతోపాటు ఇతనికి చిన్నప్పటి నుండి వీళ్ళ బయాలజికల్ ఫాదర్ ఎవరో అని చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేవాడు అనమాట. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారము వీళ్ళ తాతగారే ఇతని బయాలజికల్ ఫాదర్ అని చెప్పారు. సో ఈ విషయాలని కన్సిడర్ చేస్తే ఇట్ వాజ్ అ వెరీ డిస్టర్బింగ్ చైల్డ్హుడ్ ఫర్ టెడ్ బండీ, రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పెరగడం వల్ల అతని క్యారెక్టర్ అనేది ఒక డిఫరెంట్ మౌల్డ్లో తీసుకుందన్నమాట. ఫిలడెల్ఫియాలో జానీ బండీ అని అతన్ని వీళ్ళ అమ్మగారు పెళ్లి చేసుకున్నారు. సో అలా ఆ రకంగా ఇతను పేరు థియోడర్ రోబర్ట్ కోవెల్ కాస్త థియోడర్ రోబర్ట్ బండీ అయింది. అది లేటర్ టెడ్ బండీ కింద మారింది. సో టెడ్ బండీకి ఆ వయసు నుంచే అతను డిటెక్టివ్ నోవెల్స్ కానీ క్రైమ్ మ్యాగజైన్స్ కానీ మీద క్యూరియాసిటీ పెంచుకున్నాడు. వాటిని చదవాలనే క్యూరియాసిటీ. సో వాటి మీద టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేసి వాటిని చదివేవాడు ఎక్కువ. సో ఇలాంటి హాబీస్ ఇంకా ఇలాంటి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల అతనికి ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఆఫ్ ఏమంటే ఒక డిసప్పాయింట్మెంట్ కానీ లేకపోతే ఒక కోపం కానీ ఒక డిస్ప్లెజర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద అనేది పెరిగింది, రైట్? సో ఇదంతా ఒక సైడ్ పెడితే అతని కాలేజ్ లైఫ్కి వస్తే, కాలేజ్ లైఫ్లో అతని గర్ల్ ఫ్రెండ్ ఉండేది డయానా అని. సో వాళ్ళు కొన్ని రోజుల తర్వాత దే టు ఎండెడ్ అప్ ఇన్ బ్రేకప్. సో ఒక పక్క ఏమో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇలా ఉండడం వల్ల, రైట్, అండ్ ఇంకో పక్క ఏమో గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అవ్వడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల అతని క్యారెక్టర్ అనేది కంప్లీట్గా ఒక డిఫరెంట్ డైరెక్షనే తీసేస్తుంది అనమాట. సో ఆ తర్వాత అతను మర్డర్ చేయడం అనేది స్టార్ట్ చేసి 74 నుంచి 78 దాకా సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరిగాయి. మర్డర్స్ని ఎగ్జామిన్ చేసిన ఇన్వెస్టిగేషన్ టీమ్ కనిపెట్టింది ఏంటంటే ఎవ్రీవన్ హ్యాస్ అ సిమిలారిటీ. అదేంటంటే మిడిల్ పార్టీషన్ హెయిర్ స్టైల్ అనమాట. సో ఈ మిడిల్ పార్టీషన్ హెయిర్ స్టైల్ వీళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఉండేది, టెడ్ బండీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఓకే, సో ఈ విక్టిమ్స్ని చూసిన ప్రతిసారి అతనికి ఆ అమ్మాయి వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండే గుర్తొచ్చేది అనమాట. సో ఆ అమ్మాయి మీద ఉన్న కోపాన్ని వీళ్ళ మీద చూపించేవాడు అనమాట. సైకాలజీలో ఒక టర్మ్ ఉంది, నెక్రోఫీలియా అని. నెక్రోఫీలియా అంటే ఏంటంటే డెడ్ బాడీస్ మీద సెక్షువల్ అట్రాక్షన్ అనమాట. సో అలాంటి స్టైల్లో చేసేవాడు టెడ్ బండీ మర్డర్స్ అన్ని. పాటు రిపోర్ట్స్ ప్రకారం టెడ్ బండీకి హై లెవెల్ ఆఫ్ కన్సెంటియస్నెస్ కూడా ఉండేది అనమాట. అంటే ఏంటంటే ఒక స్కిల్డ్ ఇంకా ఆర్గనైజ్డ్గా ఉంటారు. పర్సనాలిటీ ఉండడం వల్ల అతను చాలా ఆర్గనైజ్డ్గా చేసేవాడు క్రైమ్స్. కానీ ఒక క్లూ కూడా వదిలేవాడు కాదు. ఇన్వెస్టిగేషన్ టీమ్స్కి చాలా కష్టమయ్యేది, ఎందుకంటే ఒక ఫింగర్ ప్రింట్ కూడా వదిలేవాడు కాదు ఇతను మర్డర్స్ చేసే టైంలో. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక చిన్న ట్విస్ట్ ఇవ్వాలంటే ఇతను 1974 ఇతను యూనివర్సిటీ చదువుకునే టైంలో హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ సియాటిల్ క్రైమ్ ప్రివెన్షన్ అడ్వైజరీ కమిషన్. సో దీన్ని బట్టి మీకు తెలిసి ఉండొచ్చు ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నాడో ఈ పర్సన్ టెడ్ బండీ. ప్రతి మర్డర్ చేసిన తర్వాత ఇతను ఒక డోపమిన్ హిట్ అనేది దొరికేదనమాట. సో ఈ డోపమిన్ హిట్ వల్ల అతను ఒక అమాట్యూర్, ఒక ఇంపల్సివ్ కిల్లర్ కింద ఫీల్ అయ్యేవాడు అనమాట. సో ఇలాంటి డోపమిన్ హిట్స్ వల్ల
అతను మర్డర్ పై మర్డర్ చేసుకుంటూ పోయాడు. హౌ టెడ్ బండి లెడ్ ఇస్ డిస్టర్బింగ్ లైఫ్. దిస్ ద ఎండ్ ఆఫ్ క్యారెక్టర్ బ్రేక్డౌన్ ఆఫ్ టెడ్ బండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద ఒక లైక్ ఇచ్చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పాత్రలు సన్ని.